అంటే ఇప్పుడు ఏంటి ఇన్ని రోజు నీతో కలిసి తిరిగితే నేను లవ్ చేసినట్టేనా? ఏ రోజు నేను నీతో మిస్బిహేవ్ చేశానో చెప్పు. అలా అయితే ఇంతాక వాడు సరే మన ఇద్దరు ఇన్ని రోజులు కలిసి తిరిగాం కదా, వచ్చి నాతో పడుకో అన్నాడు కదా, అది కూడా కరెక్ట్ ఏమో కదా. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదానిలా? సరే ఇది ఇంకోసారి అవ్వదు. నాకు తెలుసు యు లవ్ మీ రైట్? చెప్పవి. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సంజన? నాకు ఇంకా ఐశ్వర్య అంటేనే ఇష్టం. చాలా రెస్పెక్ట్ ఉంది మన ఫ్రెండ్షిప్ అంటే. ఒకవేళ నేను ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పినా అదొక రీబౌండ్ లానే ఉంటది. అర్థం చేసుకో సంజన. ఈ మాట ముందు చెప్పాలి కదా అభి, ఇప్పుడు చెప్తావేంటి? మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి? చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం. ఐశ్వర్య నాకు పర్సనల్, తన గురించి ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ టాపిక్ ఎక్కువ తీసుకురాను. తను పర్సనల్ అయితే నేను బయటదన్నా. ఇన్ కంపారిజన్లో అయితే అంతే. ఐఎమ్ సారీ, బట్ అదే నిజం. మన మధ్య చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ రియలీ లైక్ యూ, రెస్పెక్ట్ యూ. కానీ నాకు నువ్వు ఐశ్వర్య ఒకటి కాదు. అభి ఆగు అభి, ఇక్కడికి రా అభి. ఐ వాంట్ యు రైట్ నౌ. పిచ్చారా నీకు? నువ్వు నాకు వద్దని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. రియాలిటీలోకి రా. లూజర్లా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను చెప్తున్నావు చూడు, సిగ్గులేదారా నీకు? థ్యాంక్స్ ఫర్ దిస్. ఇంకెప్పుడు మళ్ళీ నాకు కనబడకు.